వెల్కమ్ టు JLTV 7 న్యూస్. ఎంత విచిత్రం, ఎంత గొప్ప సంచలనం. అతి చిన్న గ్రామం పేరు మాత్రం చరిత్ర పుటాల్లో నిలిచిపోతుంది. ఇది వాస్తవం. అదే దాసిరెడ్డిగూడెం గ్రామం. ప్రస్తుత ఈ తరుణంలో దాసిరెడ్డిగూడెం గ్రామం తెలియని వారంటూ ఉండరు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామమే దాసిరెడ్డిగూడెం. ఈ చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, హిందూ శ్మశాన వాటిక, గల్లీలో సిమెంట్ రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ ఇత్యాది వసతులు గల గ్రామంలో గురువారం నాడు ప్రారంభమైన GSR కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ విశాలమైన స్థలంలో అత్యంత ఆధునిక వసతులతో ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీతో యజమాని కందడి శ్రీనివాస్ రెడ్డి ఖర్చుకు వెనకాడకుండా కళ్యాణ మండపం, భోజనశాల, 100 కార్లు, 2 వీలర్స్ సరిపడా పార్కింగ్, 100 మంది కూర్చొని శుభకార్యాలు తిలకించే విధంగా చాలా చక్కగా కన్వెన్షన్ తీర్చిదిద్దారు. అయితే కన్వెన్షన్ యజమాని శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా ప్రకాష్, పావన్, సుబ్రహ్మణ్య పండితులచే ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా దేవదేవుడు శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం, ఈ కన్వెన్షన్లో ఏ వివాహ శుభకార్యాలు జరిగినా వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా యజమాని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. పండితులు సైతం మాట్లాడుతూ ఈ ఫంక్షన్ హాలులో ఎలాంటి శుభకార్యాలు జరిగినా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలని దీవించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, దాసిరెడ్డిగూడెం ప్రథమ పౌరుడు సర్పంచ్ రాపోలు గోపి, సీనియర్ బీఆర్ఎస్ నేతలు కొమరెల్లి సంజీవరెడ్డి, వార్డు సభ్యులు శ్యామల పాపయ్య, కూనపూరి శ్రీశైలం, కురుమ సీనియర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని యజమాని కందడి శ్రీనివాస్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. JLTV 7 CEO గవ్వల శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా అభినందనలు తెలిపారు. చిన్న గ్రామమైన మా దాసిరెడ్డిగూడెంలో ఇంత పెద్ద కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మించినందుకు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కొమరెల్లి సంజీవరెడ్డి అన్నారు. మరి మనమందరం ఈ దృశ్యాలను చూసి యజమాని కందడి శ్రీనివాస్ రెడ్డిని అభినందించాల్సిందే. కరెంట్ తీసేసిన ఇట్లా పెట్టుకుంటే వస్తుంది.
కొంచెం జరగండి, కొంచెం జరగండి, కొంచెం జరగండి, దగ్గర రైట్. మీరు ఒకసారి కన్వెన్షన్ దగ్గరికి ఉంది లేకుంటే తెచ్చాడు అంటే బ్యాక్ మంచిగా ఇక్కడ దాసిరెడ్డిగూడెం వలిగొండ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎస్ఆర్ కన్వెన్షన్ ఈరోజు ప్రారంభోత్సవం ఉంది. దానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, పైలశేఖర్ రెడ్డి గారు మరియు మిగతా సర్పంచులు కూడా హాజరవుతున్నారు. రేపటి నుంచి బుకింగ్స్ తీసుకోబడుతుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. వలిగొండ మెయిన్ రోడ్ నుంచి 2.2 కిలోమీటర్ ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. సద్వినియోగం చేసుకోగలరు. శ్రీనివాసాయ మంగళం. ఇక్కడ ఈ కన్వెన్షన్ నందు ఇవాళ అంగరంగ మహావైభవంగా కూడా ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా శ్రీభూ అలర్మేల్ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్యలీలా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ వివాహం చేసుకునేటువంటి దంపతులందరూ ఎంతో చక్కగా ఆనందముగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు శాంతి కళ్యాణం చేస్తున్నాం. మనం చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాలు తెప్పించుకొని ఆ యొక్క విగ్రహాల కళ్యాణం, ఈ యొక్క కళ్యాణం చేత ఈ కన్వెన్షన్లో కళ్యాణం చేసుకునే వారందరికీ కూడా సత్సంతాన సౌభాగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. రేపటి నుంచి ఈ యొక్క కన్వెన్షన్లో అన్ని బుకింగ్లు తీసుకోబడతాయి. మా యొక్క శ్రీనివాస్ రెడ్డి గారు కేవలం సంవత్సర పరిధిలోనే మేమే భూమి పూజ చేశాం. ఇక్కడికి వచ్చి సంవత్సర పరిధిలోనే ఇంత పెద్ద కన్వెన్షన్ని చాలా చక్కగా, ఎంతో వైదికంగా, ఎంతో వాస్తుశాస్త్రంతో ప్రతిదీ అడిగి కూడా ఎక్కడ మనకి వంటశాల ఉండాలి, ఎక్కడ స్టేజ్ ఉండాలి అనేది అన్నీ కూడా కనుక్కొని పెద్ద వాళ్ళ ప్రముఖుల దగ్గరికి వెళ్ళి దీనంతా కూడా కట్టడం జరిగింది. బుకింగ్స్ అన్నీ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయి. అందరూ కూడా వచ్చి బుకింగ్స్ చేసుకొని దీంట్లో కళ్యాణాన్ని చేసుకొని ఆనందముగా ఉంటారని కోరుతూ ఉన్నాం. ఈరోజు దాసిరెడ్డిగూడెంలో జిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏసీ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చినటువంటి అతిథులకు, బంధువులకు, మా గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మా చిన్న విలేజ్లో మా కందాడి శ్రీనివాసరెడ్డి ధైర్యం చేసి ఒక ఏసీ కన్వెన్షన్ హాల్ కట్టడం అనేది గొప్ప విషయం. అది చాలామంది కూడా ఆయనని భయపట్టించినా కూడా ఏం కాదు అని చెప్పి ముందుకు వెళ్ళి దీన్ని నిర్మాణం చేసి ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం. దీన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకొని, ఇది మనం ఇంకోటి ఏంటంటే మన చిన్న పల్లెటూళ్ళల్లో ఎటువంటి అభివృద్ధి లేదు ఇప్పటివరకు. ఇటువంటి ఫంక్షన్ హాల్ అవి వస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి మనకు కొంత అభివృద్ధి అనేది అవుతుంది. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఈ ఫంక్షన్ హాల్ మంచిగా నడవడానికి సహకరించాలని చెప్పేసి మీడియా మిత్రులకు కానీ, మా గ్రామస్తులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అందరి ఆశీర్వాదం ఈ శ్రీనివాసరెడ్డి దంపతుల మీద ఉండాలి, ఈ ఫంక్షన్ హాల్ మీద ఉండాలని చెప్పేసి ఆశిస్తూ, ఇంకా మా గ్రామస్తులకు ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే, ఇది మనది అనుకొని ప్రతి విషయంలో మనం సహకరిస్తే దీంతో పాటు ఇంకా ఈ ఇతర ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫలానా ఊర్లో ఇట్లా ఫంక్షన్ హాల్ కడితే బాగా సహకరించిన గ్రామస్తులు అనే ఒక పేరు ఉంటుంది. దాంతో మనకు మంచి పేరు, మన ఊరు కూడా అభివృద్ధి అవుతుందని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తూ
ఈ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు.